103వ అధ్యాయం సంసార వర్ణన. ఋషులు అగస్త్య భగవానునితో, ఓ కుంభసంభవ, త్రిపురాంతకుడైన శంకరుడు తన విజ్ఞానమును ఎప్పుడు ఎవరి అభ్యుదయం కొరకు ఉపదేశించనో ఆ విశేషమును దయతో సవిస్తరంగా నిర్విశేషంగా మాకు తెలియజేయవలసింది. శ్రీ అగస్త్యుడు. ఒకసారి సనకాది మహర్షులు కైలాస శిఖరంపై ఉమాసుందరితో కూడి సుఖావిష్టే ఉన్న పరమేశ్వరుని పాదార విందములకు భక్తితో ప్రణమిల్లి ఇలా అడిగారు: దేవదేవ, దయాసాగర, దర్శాధ్వర విధ్వంసక, సకల వేదాంతమును శ్రవణం చేసిన మాకు దృశ్యరూప జగత్తు లీనం అవటలేదు. సమస్త లోకములు లయం కాగా నువ్వు ఒక్కడివే మిగిలి ఉండేది. వేదాంతములైన ఉపనిషత్తులు దీన్ని సమర్థిస్తున్నాయి. ఈ వేదాంత వాక్యములకు సమన్వయం పొసగేది ఎట్లా? నీ పాదపద్మలను చూసినప్పటికీ ఇంకా సంశయాలు మిగిలి ఉంటే కాలుని కాముని హరించిన నిన్నుగాక మరి ఎవరిని శవణ్ణి వేయగలము? ఈ దృశ్య ప్రపంచం ఎలా ఉత్పన్నమవుతోంది, ఎలా నీలోనే మళ్ళా లీనమవుతోంది? హే భగవాన్, ఏది విన్న తర్వాత మరి ఇంక సంశయాలు రావో దాన్ని మాకు తెలియజేయము ఓ దయానిధి అని ఈ విధంగా ప్రశ్నించిన మహర్షులతో శశాంకార్థమౌళి కృపల తొండుకు శ్రీనగుతో ఇలా చెప్పసాగాడు: ఓ మునిశ్రేష్ఠులారా, విజ్ఞాన సహితంగా జ్ఞానయోగమును విపులంగా వివరిస్తాను. ఇది అతి రహస్యం సుమా. స్థూలదృష్టితో చూసేవారికి దీని గుట్టుమట్టులు అంతుపట్టవు. నీటిలో అలలు పుట్టి మరల నీటిలోనే అంతరించిపోనట్లు నిర్వీకారం, నిరాధారం, నిర్మలం, గగన సదృశ్యమైన చిత్ ఎందు జీవులు పుట్టిగిట్టు సుందరు. ఆది అంతములలో లేక మధ్యలో మాత్రమే భాషించున్నది అధిష్టానమును గురించిన పరిజ్ఞానం లేకపోవడం చేత ఈ దృశ్య ప్రపంచం యథార్థమే అనిపించును. ఎవని యందు బ్రహ్మాండమంతా ఆధారపడి ఉందో అటువంటి నా యందు పరమభక్తి కలిగి ఉచ్ఛ్వాస నిశ్వాసములను జయించి ప్రాణాయామ తత్పరులై సకల కర్మలు నాయందే అర్పించి కర్తృభావ రహితులై ఉంటారో అటువంటి వారికి నా అనుగ్రహం వలన విజ్ఞాన సహిత జ్ఞానం సిద్ధించును. కారణం కంటే వేరుకాని కార్యమును నిర్మలమైన హృదయంలో దర్శించిన ఒకానొకడు తన యోగ వైభవంచే ఈ జగమంతా నాయందే అనుశ్యూతమై నిలిచి ఉందని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు. అజ్ఞానం వలనే ఈ సమస్తం ఆధ్యారోపమై భాషిస్తూ అపవాదం చేత నశిస్తున్నది. ఇక అధ్యారోప ప్రకారమును నా వల్ల తెలుసుకోండి. మొదట ఉన్నది నేనే, నేను మాత్రమే. అసత్తు అన్నదే కనిపించదు. పూర్ణుడను స్వయం ప్రకాశుడను అవుడి చేత మహాదేవుడను అన్ని శృతుల వలన తెలియబడును. సత్వాది గుణత్రయ సామ్య రూపమైన ప్రకృతి నేను సాక్షిభూతుడనే సూచన చేతనే ప్రేరేపింపబడి గుణవైషమ్య రూపమైన మహత్తత్వమును ప్రసవించినది. అధిష్టానంతో కూడి సత్వం యొక్క విజృంభణమే కారణోపాధి అయిన ఈశ్వరుడు. ఇతడు సాక్షి అవ్యాకృతుడు. అధిష్టానంతో కూడిన రజస్సు యొక్క విజృంభణం భోగించినట్టి నశించినట్టి అహంకారంతో కూడినట్టి జీవుడు అనబడును. నేను చూచుడు చేతనే కలిగిన అధిష్టానంతో కూడిన తమస్సు యొక్క విజృంభణం దృశ్యం అనబడును. నా వీక్షణంచే త్రిగుణాత్మకమైన ఆకాశం సంభవించింది. దాని నుండి క్రమంగా వాయువు, వాయువు నుండి తేజము, తేజము నుండి జలం, జలం నుండి భూమి ఉత్పన్నమైనవి. మౌలికమైన ఈ పంచభూతముల సాత్విక అంశాలచే జ్ఞానేంద్రియములు రూపొందినాయి. అవి చెవి, కన్ను, నాలుక, ముక్కు, చర్మం. పంచభూతముల రాజసిక అంశచే కర్మేంద్రియములు రూపొందినాయి. అవి వాక్ అంటే మాట, పాణి చేయి, పాదం అంటే కాలు, పాయు విసర్జనాంగం మరియు ఉపస్థ జననాంగం. పంచభూతముల తామసిక అంశచే జ్ఞానేంద్రియముల ద్వారా గ్రహింపబడు పంచవిధ విషయములు ఉత్పన్నమైనవి. అవి శబ్ద, స్పర్శ, రూప, రసగంధములు. పంచభూతముల సమిష్టి సత్వం అంతఃకరణం, మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తంగా మారును. సమిష్టి రజస్సు ప్రాణం. ప్రాణం అపాన, వ్యాన, ఉదాన, సమాన అనే ప్రాణపంచకంగా ఏర్పడి దాని వలన విషయములలో సంఘం కలిగింది. సమిష్టి తమస్సు ప్రపంచమైంది. ఇది శాస్త్రనిర్ణయం సుమా. నా చూపు చేతనే
భూతపంచకం విభజింపబడి రెట్టింపు అయింది. ఈ 10లో సగం అలాగే ఉండగా, అనగా ఒక్కో భాగం ప్రతి భూతంలోని సగం, మిగిలిన సగమైన 5 భాగముల్లోని ఒక్కో భాగం 4 భాగాలైంది. అనగా ఈ ఒక ఖండం మూలభూతములోని 8వ వంతు అన్నమాట. ఇలా ప్రతి భూతం ముందు 2 సగభాగములైంది. ఒక సగం అలాగే ఉండి రెండో సగం మళ్ళీ 4 ఖండములైంది. ఈ ఖండములు ఒక్కొక్కటి మూలభూతములో 8వ వంతు. ఇప్పుడు ప్రతి భూతం నుండి ఒక సగం 4వ 8 వంతు ఖండములు ఏర్పడినవి. ఒక్కొక్క భూతములోని సగభాగంతోనూ మిగిలిన 4 భూతములోని అష్టమాంశ ఖండములు ఒక్కొక్కటి కలుపగా 5 పంచీకృత భూతములు ఏర్పడ్డాయి. ప్రతి పంచీకృత భూతముల్లోనూ మిగిలిన భూతాంశములు ఉన్న ప్రధానమైన మొదటి సగం వలన ఆయా భూతముల లక్షణములు, నామములు ఏర్పడినాయి. ఈ పంచీకృత భూతములచే చతుర్విధ భూతగ్రామ విశిష్టమైన అండం ఏర్పడింది. కాలం వలన సంభవించిన కర్మ పరిపాకమును బట్టి ఈ అండం ఆయా జీవులతో ఏర్పడింది. ఇది జీవునకు సుఖదుఖముల అనుభవస్థానం. పంచీకృత మహాభూతంలో ఏర్పడి సంచిత కర్మతో కూడిన శరీరమే స్థూలదేహం అనబడును. ఇది అన్నమయం. ఇక ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానములు అని చెప్పబడే పంచ ప్రాణముల యొక్కయు, త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ ఘ్రాణములు అనే పంచ జ్ఞానేంద్రియముల యొక్కయు, వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థలు అనే 5 కర్మేంద్రియముల యొక్కయు, మనోబుద్ధుల యొక్కయు సమాహారము అపంచీకృత భూతముల నుండి ఉద్భవించి సూక్ష్మ శరీరంగా ఏర్పడును. అనిర్వచనీయం అనాది అయిన అవిద్యయే కారణ శరీరంగా ఏర్పడును. ప్రాణులకు జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు అనే 3 అవస్థలు కలవు. అన్నమయ్యముకు స్థూలదేహం కావించే పనులన్నీ నేను చేయుచున్నాను అని జీవుడు అనుకున్నట్టే భ్రమ. 3 అవస్థలలో ఒక్కొక్క దానిని అభిమానించువానికి విడివిడిగా ఒక్కొక్క సమగ్రం ఉండును. జాగ్రత్త అవస్థను అభిమానించు చిదాభాసుడు లేక జీవుడు విశ్వడు అని పిలువబడును. ప్రాణ, మనో విజ్ఞానమయ కోశత్రయములలో ప్రవేశించి అభిమానిస్తూ మనసు కల్పించే స్వప్న వికారములైన భోగములను అనుభవించేవాడు తేజస్సుడు. పారమార్థికమైన సౌఖ్యమును సుషుప్తి ద్వారా అనుభవించేవారు ప్రాజ్ఞుడు. సూక్ష్మ లేదా లింగ శరీరం జనన మరణం వల్ల నిలుచును కాబట్టి నిత్యం అనబడును. స్థూలదేహం నశ్వరం అనగా జనన మరణములు కలిగి నశించేది. వృక్షములకు ప్రతి సంవత్సరం శిశిర ఋతువులో ఆకులు రాలి వసంత ఋతువులో మళ్ళా కొత్త చిగురించినట్లు భోక్తకు జీవనకు ఎప్పటికప్పుడు కర్మానుభూతి ముగియగానే కొత్త దేహములు కరుగుచుండెను. ఇటువంటి ప్రక్రియ జీవనకు భ్రమ తొలగినంత వరకు సంసార రూపంలో సాగుతూనే ఉండును. లింగ శరీరం ధ్వంసం అవుటకై ఈ జ్ఞానయోగం నాచే ప్రవర్తిల్లును. 104వ అధ్యాయం శివజ్ఞాన బోధ. శ్రీ శివుడు ఇలా అనుగ్రహిస్తున్నాడు. అనేక జన్మలు పొంది విసిగి వేశారని మానవుడు నా కరుణచే నన్ను పొందుట ఎలాగో చెబుతాను. తన కర్మల వలన నానావిధ భూతములందు భ్రమించి అనగా నానా రకాలైన జన్మలు ఎత్తి చివరకు అదృష్టవశమున జీవుడు పరమత్వ సాధనమైన బ్రాహ్మణత్వమును పొందును. బురదలో పీత యొక్క కాళముద్రలు ఏర్పడినట్లు చిత్తంలో సాంగత్యం చేత సంస్కారములు ఏర్పడును. జీవునకు దుస్సాంగత్యమును విడిచి సత్సాంగత్యమును ఆశ్రయించడం వలన పుణ్యతీర్థ సేవనం, నివాసం, స్వధర్మాచరణం వలన నిత్యం నన్నే పూజించి స్తుతించి నా గాథలు వినటం వలన నా భక్తులను పూజించి సేవించి సంరక్షించడం వలన సకల భూతములలోనూ సమంగా ఉన్న పరమాత్మను దర్శించడం వలన కనిపించే ఇహంలోనూ కనిపించని స్వర్గాదులందు ఏర్పడిన వైరాగ్యం వలన శాస్త్ర నిషిద్ధ కర్మలను విడిచడం వలన గురువు యందు కపటం లేని నిజాయితీతో కూడిన భక్తి వలన గుణదోషములందు దేని గురించి ఏ వ్యాఖ్యానం చేయక మౌనం పాటించడం వలన ఇటువంటివే ఇతర నియమాలను పాటించి నశించు అహంకారం చర్చించడం వలన ఇలా సకల ధర్మములను చిరకాలం అభ్యసించడం చేత ఏర్పడిన చిత్త పరిపాకంచే సర్వం ఖలు ఇదం బ్రహ్మ అనే అపరోక్ష జ్ఞానం సిద్ధించును. కార్యముల ప్రపంచం నా వలే లయం అవుతాయి. పంచీకరణ భూతములు
అపంచీకరణ భూతము నుండి సృష్టి మొదట ఎలా ఎలా పంచీకృతములైనవో అలా అలా ఒక్కొక్క భూతం తన అంశం ఇతర భూతముల అంశంలో చేరి మొత్తం మీద అన్నీ వలయోన్ముఖులు అవుతాయి. పృథివీ జలంలోనూ, జలం తేజంలోనూ, తేజం వాయువులోనూ, వాయువు ఆకాశంలోనూ విలీనమవుతాయి. ఆకాశం తమస్సులోనూ, ఆ అవిద్యా నామక తమస్సు మాయలో కరిగిపోను. అటువంటి మాయ నా యందలి భక్తిచే నశించిపోగా ఏది మిగిలి ఉండునో అదే నేను. ఇది బంధమోచన ప్రకారం అని నాచే ప్రవచింపబడింది. ఈ విధంగా ధ్యానిస్తూ సమస్తమునకు అతీతమైన తత్వం నేనే అని తెలుసుకొని భక్తి ప్రపత్తులతో నన్నే శరణ పొందితే శోకరూపమైన సంసారం దాటుతారు. ఏ మనుషుడైనా ఆకాశాన్ని చావు చుట్ట వలె చుట్టగలిగితే అతడు నన్ను తెలియకుండానే దుఃఖము తరింపగలడు అని చెప్పవచ్చును. అనగా నన్ను తెలియకుండా సంసారబంధ విమోచనం కలగదు. ఋగ్వేదాది యందు అధర్వాంతముందు ఉపనిషత్తులలో ప్రశంసించబడిన ఏకైక పరంజ్యోతి నేనే. ఇది వేదాంత నిర్ణయం, ఇలా భావించుకోండి అని చిన్ముద్రను చూపి సనకాదులతో చూసి గ్రహించండి అని పలికి శంభుడు సనకాదులందరూ చూస్తూ ఉండగానే అంతరితుడైనాడు. అంత మునులందరూ శివుడు అదృశ్యమైన ఆ దిక్కుకు నమస్కరించి అతని పాదసేవ చేతనే మాయా మహాంబురాశి యొక్క పాలనను అధిగమించారు అని ఇలా శివభక్తులలో అగ్రణీయైన అగస్త్యుడు శంభుప్రోక్త పరమత్వ సాధన విధానమును సకల మునులకు నివేదించి వారందరి చేత పూజింపబడి స్వీయ ఆశ్రమాన్ని తిరిగి వెళ్ళాడు. శివభక్తేంద్రుల యొక్క ఈ పవిత్ర చరిత్ర వేదంతో సమానం. దీని పేరు శ్రీ శివభక్త విలాసము. ఇది ముల్లోకములందు ప్రసిద్ధం. ఈ శంభుపురాణ శ్రవణం శివప్రీతి కారకం. దీనిని శివాలయంలో కానీ, పుణ్యనది తీరంలో కానీ, ఉత్తమ ద్విజల సన్నిధిలో కానీ చిత్త సమాధానం గల మహాత్ములచే చదువుదగినది. పొద్దునే లేచి అంతర పరిశుద్ధులై స్నానము చేసి ముద్దుగా త్రిపుండ్రములు నూట దిద్ది సంధ్య వార్చి తీరుగా గురుని సేవించి జగదేక దేవులను తలచి ఎల్లపొద్దు భక్తి విలాసము కద్దు చేయుటే ముద్దు. ఇంద్రియ ప్రకోపమును అణచుకోని భక్తుడు బ్రాహ్మణుడైన సద్గురుని సమున్నత ఆసనంలో ఆశీని కావించి మౌనంగా ఇంద్రియోపశమనశీలుడే అతని నమస్కరించి అతనిచే ఈ పురాణమును శ్రవణం చేయాలి. ఈ శివభక్తి చరిత్ర అంతా కానీ, ఒక అధ్యాయం కానీ, కనీసం ఒక శ్లోకమైన భక్తియుక్తులై వింటే సర్వపాప విముక్తులవుతారు. వారి పట్ల శివుడు సంప్రీతుడవుతాడు. నిస్సందేహంగా శివభక్తి పరాయణుడైన బ్రాహ్మణుడు బ్రాహ్మణుని వల్ల విని ఏ ఏ కోరికలు కోరునో ఆయా కోరికలు శీఘ్రంగా పొందును. నియమపూర్వకంగా దీనిని గొడ్రాలు కూడా సంతానవతి వను. బ్రహ్మచారి సుందరి కన్యను, కన్య సుమనోహరుడైన భర్తను పొందుతారు. క్షత్రియుడు బ్రాహ్మణు నుండి విని సకల దిగ్విజేత అవును. వైశ్యుడు బ్రాహ్మణుని వల్ల విని ఎన్నడూ ద్వీపాంతర్గతమై రాడు అనుకొని నిరాశ చేసిన తన సొమ్మును తిరిగి పొందగలుగును. శూద్రుడు బ్రాహ్మణుని వల్ల విని తన కులంలో అందరికీ పూజనీయుడగును. శంకరజాతి జనులు సమస్త పాపముల నుండి ముక్తులగుదురు. దరిద్రుడు ధనవంతుడగును. రోగి ఆరోగ్యవంతుడగును. యశకాముడు యశస్సును పొందును. ఏ కోరికలు లేనివాడు మోక్షమును పొందును. యజ్ఞముల చేత, తపస్సుల చేత, దుష్కరములైన వ్రతముల చేత ఈ పురాణం విన్నందువలన పొందినంత శివప్రీతిని పొందలేరు. ఇది నిత్య కళ్యాణ కారకం, సమస్త యజ్ఞ ఫల ప్రదాయకం. ఈ పురాణం ఒక్కసారి విన్నా సర్వతీర్థ స్నాన ఫలమును, సర్వలింగములను అర్చించినంత ఫలమును పొందుతారు. ఈ 63 భక్తుల చరిత్రలను విని హృదయంలో సదాశివుని స్థాపించుకున్న వారికి యమభయం ఉండదు. విశేషించి కలియుగంలో ఈ పురాణం సుస్థిర భక్తి సాధనం. ఓ ద్విజులారా, ఈ పురాణం అందరి చేత తప్ప వినదగింది. ఎవనికి ఎటువంటి విచారం వద్దు. ఏల నిరాశ ఈశ్వరుడుండగా పౌరాణికోత్తముడైన సూత మహాముని ఇదంతా ప్రవచనం చేసి సకల మునిగణం చేత పూజింపబడి స్వేచ్ఛగా మహిమండలం పర్యటిస్తూ శ్రీ మహేశునకు ప్రీతిపాత్రుడైనాడు.